అగ్రరాజ్యంలో మరో భారతీయ వ్యక్తిపై బహిష్కరణ వేటుపడింది. హమాస్ సంస్థతో లింకులున్నాయన్న అభియోగాలతో బాదర్ ఖాన్ సూరి అనే రీసెర్చర్ను అక్కడి భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో ఆయన్ని భారత్కు తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ బాదర్ ఖాన్ నూరి కోర్టుకెక్కారు. వాషింగ్టన్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో బాదర్ ఖాన్ సూరి రీసెర్చర్గా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వర్జీనియాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన వీసా కూడా రద్దు చేసినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్తో సంబంధాలు ఉండడం, సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేయడం లాంటి నేరాలకు పాల్పడినందుకు బాదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆయన్ని భారత్కు పంపించే ప్రయత్నాలు ఉన్నట్లు డిహెచ్ఎస్ స్పష్టం చేసింది. అయితే తన అరెస్ట్ తరలింపు ప్రయత్నాలను ఇమిగ్రేషన్ కోర్టులో సూరి సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని తన పిటిషన్లో సూరి పేర్కొన్నారు. కాగా అమెరికా ఫారిన్ పాలసీ ప్రకారం ఆ దేశానికి ముప్పుగా పరిగణించే నాన్ సిటిజన్స్ను అక్కడి నుంచి తరలించే ఇమిగ్రేషన్ చట్టాన్ని సూరిపై ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి కిందటి ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్ కార్డు హోల్డర్ అయిన మొహమ్మద్ ఖలీల్ను అక్కడి నుంచి సొంత దేశానికి తరలించారు. అయితే ఇటీవల భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ కూడా ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే దేశాన్ని స్వచ్ఛందంగా వీడాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల అమెరికాలో నిరసనలు తెలిపారు. ఈ నిరసనలకు రంజనీ మద్దతు తెలిపినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆమె వీసాను రద్దు చేయగా ఆమె స్వచ్ఛందంగా దేశాన్ని వీడినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం డిహెచ్ఎస్ రిలీజ్ చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్లను స్వీయ బహిష్కరణ పేరిట అక్కడి నుంచి పంపించేందుకు డిహెచ్ఎస్ సిబిపి హోమ్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ను ఉపయోగించే రంజనీ శ్రీనివాసన్ను పంపించేసింది. ఇప్పుడు బాదర్ ఖాన్ సూరి కూడా అరెస్ట్ కావడంతో అమెరికాలో జాతీయ భద్రత, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం వంటి అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది.